పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటు పసుపు సరఫరా చేయాలని అన్నారు రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. రాష్ట్రంలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఇంకా ఏర్పాటు చేయాలన్నారు. పసుపు సాగు అదేవిధంగా పరిశ్రమల్లో కొత్త విధానాలు వచ్చేలాగా రైతు కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ లో పసుపు ఉత్పత్తి కర్మాగారాన్ని సందర్శించారు గంగాధర్. పసుపు ధరను పెంపు, ఎగుమతులు, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇచ్చేలాగా ప్రభుత్వానికి సిఫారసులు చేస్తామని చెప్పారు. నాకు వచ్చిన ఆలోచన అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి ఈ సంబంధిత విషయాలన్నీ వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వివరించి మరి ఈ పసుపుని మనం ప్రభుత్వం ద్వారా ఇప్పుడు వీళ్ళు ఒక రేటు కానీ బయట పసుపు రేటు ఇంకో రేటు కానీ తరుణంలో మరి ఏదన్నా గతంలో మనము చౌక ధరల దుకాణం అంటే ఫేర్ షాప్ నుండి 8-9 వస్తువులు ఇచ్చేవాళ్ళం. అందులో భాగంగా ఇది కూడా మరి ఫేర్ షాప్ నుండి ఇస్తే బాగుంటుందేమో, చక్కని కార్యక్రమము. ప్రతి ఇంట్లో పసుపు లేని ఇల్లు అనేది ఉండదు. ఇంట్లో ఎల్లవేళలా పసుపు ఉంటుంది కనుక ఇది ఆ షాపుల ద్వారా ఇస్తే బాగుంటుంది. కాస్త ప్రభుత్వం ఆలోచన చేసి ఒక తగిన రీతిలో ఒక రేటు పెట్టి మరి అందరు ప్రజలకు అందిస్తే బాగుంటుంది. అక్క చెల్లెళ్ళు సంతోషపడతారు, అమ్మలు సంతోషపడతారు. అసలు ఈ పసుపు లేనిది ఇంట్లో ఏ శుభకార్యం జరగదు కనుక మరి అటువంటి కార్యక్రమాలకు ముఖ్యమైన ఈ పసుపుని మరి చక్కగా ఉపయోగించుకోవడానికి మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తాం. తగిన రీతిలో తగిన విధంగా వారు స్పందిస్తారని అనుకుంటాం. రైతులు ఈరోజు చాలా ఎడ్యుకేట్ అయినరు. రైతులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకున్న అవగాహన నిజం చెప్పాలంటే వాళ్ళకంటే తక్కనే మనకు అవగాహన ఉంటుంది. అంత చక్కని అవగాహన ఉన్నది. ఇండస్ట్రియలిస్టులు ఏవేవో పెద్ద ఇండస్ట్రీస్ చేస్తున్నారు. అటువంటి తరుణంలో రైతులకు కనుక మనం సపోర్ట్ చేస్తే ఇంకా ఇటువంటి ఇండస్ట్రీస్ ఇంకా వస్తాయి, రావాలని కోరుకుంటున్నాం. రైతులు ఇలా ఎవరో పెత్తనం కాకుండా స్వతహాగా సంఘటితమై ఒక యూనిట్గా ఉండి వాళ్ళ స్వతహాగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్న తరుణంలో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా చేసే స్థాయిలో ఉన్నారు. మేము చేస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కనుక దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్, సబ్సిడీ కానివ్వండి, ఇతర ప్రభుత్వ లోన్స్ కానివ్వండి, వాటి గురించి కూడా వివరిస్తున్నారు. కనుక అది ఫైనాన్షియల్ మ్యాటర్ కనుక అది గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, కన్సర్న్ మినిస్టర్ మా తుమ్మల గారు వీళ్ళు నిర్ణయం